సో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఏ సివిల్ ఇంజనీర్. సో లాస్ట్ వీడియోలో మనం శాండ్ బిల్ ఏ విధంగా చేయాలి అన్నది చూసాం కదా, ఎంబుక్ రికార్డింగ్. అయితే ఫస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ కంటిన్యూ చేసి ఆపాం కదా, సెట్స్ వైజ్ ఎంబుక్ రికార్డింగ్ ఎలా చేయాలి అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో మీకు లాస్ట్ వీక్ చెప్పిందే నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ సెట్లో మనం ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అన్నది చేసాం. ఫస్ట్ సెట్ కింద ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ని రికార్డ్ చేసాం. ఇది మనకి ఫస్ట్ సెట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్లో వచ్చేసరికి శాండ్ ఫిల్లింగ్ చేసాం, అలాగే పీసీసీ ఫర్ ఫుటింగ్ చేసాం, అలాగే హెచ్వైఎస్డి బార్స్ ఫర్ ఫుటింగ్ కూడా చేసాం. సో ఈ మూడు కూడా సెకండ్ సెట్. సో అసలు ఈ సెట్స్ పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెట్స్ అంటే, ఇఫ్ యూ సీ దట్, సో ఏంటంటే ఇప్పుడు ఒక సెట్ రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ ఎవరు చేస్తారో, చెక్ మెజర్మెంట్ చేసి ఆఫీసర్ వచ్చి వెరిఫై చేయడానికి, చెక్ మెజర్మెంట్ ఫీల్డ్లోకి వచ్చి మనం రికార్డ్ చేసిన దాన్ని వెరిఫై చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ మనం గ్యాప్ ఇవ్వడానికి. ఒక సెట్ కింద చేయడం వల్ల ఆ సెట్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా వెరిఫై చేయడానికి ఈజీగా ఉండేలాగా చేయాలి. సో అంటే ఇప్పుడు ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ చేసిన తర్వాత వెరిఫై చేయలేదు అనుకోండి, మనం కలిపేసాం అనుకోండి రెండు సెట్లోనూ, అప్పుడు ఏమవుతుంది, శాండ్ ఫిల్లింగ్ చేసేస్తే ఎక్స్కవేషన్ డెప్త్ అన్నది తెలియదు, అంటే వెరిఫికేషన్ అన్నది పాసిబిలిటీ ఉండదు. సో అది ఉండే విధంగా, వెరిఫికేషన్కి పాసిబిలిటీ ఉండే విధంగా మనం చేయడాన్ని సెట్స్ అని చెప్పి అంటాం. మనం రికార్డ్ చేయడానికి దాని కన్సర్న్గా దాన్నే సెట్స్ అని చెప్పి అంటాం. ఆ విధంగానే మనం చేయాలి. సో ఇందులో శాండ్ ఫిల్లింగ్, పీసీసీ ఫర్ ఫుటింగ్స్, నెక్స్ట్ హెచ్వైఎస్డి బార్స్ ఫర్ ఫుటింగ్స్. ఇక్కడ శాండ్ ఫిల్లింగ్ కనిపించదు కదా అని అనుకోవచ్చు. మీకు పీసీసీ వచ్చేసరికి ఓన్లీ 10 సెంటీమీటర్స్ థిక్ కాబట్టి, ఇక్కడ 10 సెంటీమీటర్స్ థిక్ కాబట్టి, థిక్నెస్ తక్కువ కాబట్టి మనం ఇక్కడ అంత ప్రాబ్లం రాదు. ఓకే, 10 సెంటీమీటర్స్ థిక్ కాబట్టి పీసీసీ మనకి శాండ్ ఫిల్లింగ్ మనం వెరిఫై చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. అందుకే పీసీసీ పైన హెచ్వైఎస్డి స్టీల్ బార్స్ ఫర్ ఫుటింగ్స్, ఫుటింగ్ కావాల్సిన మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ కూడా మనం ఇక్కడే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 ఐటమ్స్ కలిపి ఒక సెట్, సెకండ్ సెట్. సో ఈ రెండిట్లకి సంబంధించిన రికార్డింగ్ అయితే మనం ఎంబుక్ రికార్డింగ్ ఎలా చేయాలన్నది లాస్ట్ వీడియోలో చూడడం జరిగింది, ఫస్ట్ వీడియోలో. సో ఇప్పుడు థర్డ్ సెట్ గురించి చూద్దాం. ఓకే, సో థర్డ్ సెట్లోకి వచ్చేసరికి ఆర్సీసీ ఫర్ ఫుటింగ్స్, అలాగే ఆర్సీసీ ఫర్ పెడెస్టల్, ఆర్సీసీ ఫర్ కాలమ్స్ అప్ టు గ్రౌండ్ లెవెల్. సో విఆర్సీసీ అని ఇచ్చారు. విఆర్సీసీ అంటే ఏంటి, వైబ్రేటెడ్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ మాట. పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్, విఆర్సీసీ అంటే వైబ్రేటెడ్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్, ఆర్సీసీ అంటే వితౌట్ వైబ్రేషన్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ని ఆర్సీసీ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనం అన్నిటికీ కూడా వైబ్రేషన్ అనేది కంపల్సరీ కాబట్టి వైబ్రేటెడ్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అని ఇచ్చారు ఇక్కడ. సో విఆర్సీసీ ఫర్ ఫుటింగ్స్, పెడెస్టల్, కాలమ్స్, ఈ మూడిటి గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఒకసారి రికార్డింగ్లోకి వెళ్ళిపోయే ముందు అసలు ఈ ఫుటింగ్స్, పెడెస్టల్, అలాగే కాలమ్స్ యొక్క డైమెన్షన్స్ మనకి డ్రాయింగ్లో ఏమి ఇచ్చారో అన్నది ఒక్కసారి గుర్తు చేసుకుందాం, ఒకసారి చూద్దాం. సో దట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎంబుక్ ఏ విధంగా రికార్డ్ చేయాలి, వాల్యూస్ ఎలా వచ్చినాయి అన్నది. సో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం డ్రాయింగ్లోకి వెళ్ళిపోదాం. సో డ్రాయింగ్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 ఫుటింగ్. సో F1 ఫుటింగ్ వచ్చేసరికి ఇది. సో దిస్ ఈజ్ ద F1 ఫుటింగ్. సో F1 ఫుటింగ్ డైమెన్షన్స్ వచ్చినట్లయితే 1.6 మీటర్స్ ఇచ్చారు, 1.6 by 1.6. సో లెంత్ వచ్చి 1.6, అలాగే బ్రెడ్త్ కూడా ఇంటూ 1.6. నెక్స్ట్ ఇక్కడ డెప్త్ వచ్చేసరికి మనకి 0.3 ఇచ్చారు. యాక్చువల్గా ఇది నెక్స్ట్ దాంట్లో ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడవచ్చు, డెప్త్ వచ్చేసరికి F1కి 0.3. ఓకే, సో ఇది డెప్త్. సో 0.3 ఇవ్వడం జరిగింది ఫస్ట్ దానికి. ఓకే, సో F1 అయితే అది 1.6 by 1.6 by 0.3. ఓకే, నెక్స్ట్ F2 వచ్చేసరికి మనకి టోటల్గా డ్రాయింగ్ చూసినట్లయితే F2 మనకి 11 నెంబర్స్ ఉన్నాయి. సో ఇదొకటి F2, ఇది 3, 4, అలాగే 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇవన్నీ కూడా F2. వీటి డైమెన్షన్స్ ఎంత,
2.05. సో 2.05 by 2.05. సో లెంత్ వచ్చి 2.05, అలాగే బ్రెడ్త్ వచ్చి 2.05. సో డెప్త్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ, ఇవి సెకండ్ దానికి వచ్చేసరికి డెప్త్ 350 mm ఇచ్చారు, అంటే 0.35 ఇచ్చారు. ఓకే, సో ముందుది 300 mm అంటే 0.3, ఇక్కడ వచ్చేసరికి 350 mm అంటే 0.35 mm. 0.35 is the 0.35 meters is the depth. ఓకే, సో ఇది సెకండ్ టైప్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. F3 వచ్చేసరికి 3 నెంబర్స్ ఉన్నాయి, ఈ రెండు, అలాగే ఇంకోటి ఇది. సో ఈ మూడు కూడా డైమెన్షన్స్ చూసినట్లయితే 2.4 by 2.4. డెప్త్ వచ్చేసరికి చూపిస్తాను. డెప్త్ మనకి ఎంత ఇచ్చారు, నియర్లీ 0.425 ఇచ్చారు, 425. సో ఇది మనకి థర్డ్ వన్ యొక్క డైమెన్షన్స్, 2.4 by 2.4 by 0.425. సో చూద్దాం, ఇది 425 mm ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే. ఓకే, సో 425 mm కాబట్టి 0.425 అవుతుంది మనకి. ఓకే, సో ఈ మూడు డైమెన్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా వచ్చినాయి కదా. నెక్స్ట్ C1 C2లు ఎన్ని ఉన్నాయో కూడా చూసుకుందాం ఒకసారి. C1 C2లు చూసినట్లయితే, సో ఇది ఒకటి C1, ఇది ఒక ఫుటింగ్ సెపరేట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫుటింగ్ E1 ఫుటింగ్ వచ్చేసరికి, ఈ ఫుటింగ్ ఉంది కదా చిన్నది 1.6 by 1.6. ఇది థిక్. మనకి డెప్త్ కూడా చూసినట్లయితే ఇక్కడ 0.3. సో డెప్త్ తక్కువ కదా, అందుకే ఇది ఒకటి సెపరేట్గా గుర్తుపెట్టుకున్నాం. మిగతా అన్నిటికీ డెప్త్ వేరు, ఇది ఒకదానికి డెప్త్ వేరు. ఓకే, సో డెప్త్ D 0.3 కాబట్టి అందుకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది C1 కాలము. నెక్స్ట్ C1 ఇంకా మనకి చూసినట్లయితే ఇది 1 2 3 4 5 6 7. సో ఈ 7 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. ఇవి కూడా C1 7. ఈ C1 ఇవన్నిటికి కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక సైజు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మిగతావి చూసినట్లయితే C2 వచ్చేసరికి C2 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 C2. సో ఈ 7 కూడా C2 కాలమ్స్. ఒక 7 ఒక 8. C1 వచ్చేసరికి 8 ఉన్నాయి, C2 వచ్చేసరికి 7 ఉన్నాయి, టోటల్ 15 కాలమ్స్. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పెడెస్టల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ డ్రాయింగ్లో ఇచ్చింది ఏంటంటే ఇదే ఇచ్చారు మనకి డ్రాయింగ్లో. సో ఇది పెడెస్టల్ తాలూకా డైమెన్షన్స్ 0.45 by 0.45 by 0.45. సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పెడెస్టల్ సైజ్ అని దాని కింద ఇచ్చారు కదా, 450 mm by 450 mm by 450 mm అని. సో 0.45 by 0.45 by 0.45. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పెడెస్టల్స్ ఉంటాయంటే, సో టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఓకే, ఫుటింగ్స్ 15 కదా, సో పెడెస్టల్స్ కూడా 15 నెంబర్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో అది పెడెస్టల్స్ వరకు అయితేనే. నెక్స్ట్ కాలమ్స్ C1 C2 అనుకున్నాం కదా. సో C1 C2లోకి వచ్చేసరికి C1 C2 C1 వచ్చేసరికి 0.23, C1 వచ్చేసరికి 0.23 by 0.38. సో అన్నిటికీ కూడా సేమే కదా, సో అది పెద్ద బాధ ఏం లేదు. 0.23 by 0.38. ఓకే, సో ఇది మనకి C1 C2 తాలూకా క్రాస్ సెక్షన్ అయితే సేమ్, రెండింటికి కూడా లెంత్ బ్రెడ్త్ చేంజ్ అవ్వదు. సో డెప్త్ వచ్చేసరికి కొంచెం మాడిఫై అవుతుంది ఇక్కడ. సో ఎందుకు మాడిఫై అవుతుంది, సో ఇక్కడ చూడండి, ఈ డ్రాయింగ్ చూడండి. సో మనకి ఇక్కడ ఫుటింగ్ తాలూకా డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. 0.3 ఉంది,
0.35 ఉంది, 0.425 ఉంది. ఈ మూడు కూడా డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్. మూడు రకాల ఫుటింగ్స్ ఉన్నాయి. F1, F2, F3 ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెప్త్ ఇచ్చారు ఈ మూడుని. ఓకే, సో ఈ డెప్త్ చేంజ్ ఉంది కదా, ఈ చేంజ్ వల్ల మనకి లెవెల్ డిఫరెన్స్ అన్నది వస్తుంది. సో ఆ లెవెల్ డిఫరెన్స్ని కరెక్ట్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి, అంటే పెడస్టల్ హైట్ వచ్చేసరికి, పెడస్టల్ హైట్ అంటే అది మీన్ డెప్త్ వచ్చేసరికి 0.45 ఇది స్టాండర్డ్. పెడస్టల్లో చేంజ్ చేయడానికి లేదు. ఫుటింగ్ కూడా స్టాండర్డ్ 0.3 కానీ 0.35 కానీ 0.425 కానీ ఇది మాడిఫై చేయడానికి లేదు. సో లెవెల్ చేసే దగ్గర మనం ఇంకేం చేస్తాము, ఓన్లీ కాలమ్ హైట్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఈ కాలమ్ హైట్ అన్నది సో దీన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనకి ఒక ఫస్ట్ దానికి తీసుకోండి, మీరు ఫస్ట్ ఫుటింగ్కి తీసుకున్నట్లయితే, అంటే F1కి తీసుకున్నట్లయితే F1 తాలూకా కాలమ్ హైట్ మనకి ఎంత వస్తుంది అన్నది మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో F1 యొక్క ఫుటింగ్ డెప్త్ 0.3 ప్లస్ నెక్స్ట్ పెడస్టల్ యొక్క డెప్త్ వచ్చేసరికి 0.45. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు మనకి కాలమ్ యొక్క హైట్ వచ్చేసరికి 0.85. సో టోటల్ మనకి చూసినట్లయితే 1.6 మీటర్స్. సో దిస్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ టోటల్ డెప్త్. మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి బాటమ్కి ఉన్న టోటల్ డెప్త్ 1.6. సో ఇదే విధంగా అన్ని కాలమ్స్ కూడా ఇదే డెప్త్ రావాలి, అప్పుడే లెవెల్గా వస్తుంది స్ట్రక్చర్ అన్నది. ఓకే, సో ఫర్ దట్ రీజన్ మనం ఏం చేస్తాం, ఈ డెప్త్ ఆఫ్ కాలమ్ని అడ్జస్ట్ చేసుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే ఫుటింగ్ యొక్క డెప్త్ చేంజ్ అవుతుంది, 0.3 ఉంటుంది, 0.35 ఉంటుంది, 0.425 ఉంటుంది. అందుకే మనం ఆ డిఫరెన్స్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ చూడండి, సెకండ్ చూసేసరికి మనకి 0.35 కదా. సో 0.35 ప్లస్ నెక్స్ట్ 0.45 పెడస్టల్. సో 0.45 ప్లస్ ఇప్పుడు రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి, నియర్లీ 0.8 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెరిగింది కదా, సో అందుకని ఇక్కడ తగ్గించుకున్నాం మనం. సో దానివల్ల మనకి ఇప్పుడు అగైన్ మళ్ళీ 1.6 మీటర్స్. సో ఇది సెకండ్ సెకండ్ టైప్ ఫుటింగ్ దగ్గర మనకు వచ్చే కాలమ్ హైట్ ఇది. థర్డ్ దగ్గరికి వచ్చేసరికి, థర్డ్ది చూసినట్లయితే మనకి డెప్త్ ఆఫ్ ఫుటింగ్ 0.425 ప్లస్ మళ్ళీ పెడస్టల్ డెప్త్ సేమ్ 0.45. సో ఇంకా రిమైనింగ్ మనం 1.6లో తీసుకుంటూ వచ్చేస్తుంది 0.725 వస్తుంది. అంటే మనం అది ఓవరాల్గా చూసుకుంటే 1.6 మీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు అన్నిటికీ కూడా ఒకటే డెప్త్ వచ్చింది కదా, మనం బాటమ్ నుంచి టాప్ గ్రౌండ్ లెవెల్కి 1.6 మీటర్స్ వచ్చినాయి. అంటే అన్ని కాలమ్స్ కూడా మనకు ఇప్పుడు లెవెల్గా వచ్చినాయి, సేమ్ లెవెల్లోకి వచ్చినాయి అన్నమాట. ఈ ఓవర్కమ్ ఈ రెక్టిఫికేషన్ వల్ల, అంటే మనం ఈ డెప్త్ కాలమ్ యొక్క డెప్త్ బిలో ద గ్రౌండ్ లెవెల్, అబోవ్ ద పెడస్టల్ టు బిలో ద గ్రౌండ్ లెవెల్ మనం ఇలా మాడిఫై చేయడం వల్ల, రెక్టిఫై చేయడం వల్ల మనకు అన్నీ కూడా సేమ్ డెప్త్ అన్నది రావడం జరిగింది. ఓకే, సో ఇవి మెయిన్గా మనకు కావాల్సిన డైమెన్షన్స్. ఇప్పుడు ఇంకా ఏమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు రికార్డింగ్ డైరెక్ట్గా రికార్డ్ చేసి క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయడమే. సో ఇప్పుడు మనం ఎంబుక్ చూద్దాం. సో ఇప్పుడు ఎంబుక్లోకి వచ్చినట్లయితే మనం ఫస్ట్ ఇక్కడ నెంబర్ పెట్టుకో. సో ఫస్ట్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ముందుసారి రాసినట్లే వర్క్ ఐడి రాసుకోవాలి. ఇక్కడ వర్క్ ఐడి రాసుకుని నేమ్ ఆఫ్ ద మండల్ రాసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద వర్క్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రామ సచివాలయం బిల్డింగ్ ఇన్ సో అండ్ సో విలేజ్ ఇన్ సో అండ్ సో మండల్. అండ్ శాంక్షన్ డీటెయిల్స్ అంటే MNRGS 100% అనో లేకపోతే 90:10 అనో మనకి ఇచ్చిన ప్రపోర్షన్ ప్రకారం మనం శాంక్షన్ డీటెయిల్స్ కూడా చేయాలి. అలాగే ఎస్టిమేట్ కాస్ట్, ఎస్టిమేట్ వాల్యూ ఎంత, ఎస్టిమేట్ కాస్ట్ అని చెప్పి 40 lakhs సచివాలయం బిల్డింగ్స్ అయితేనే. ఓకే, సో దాన్ని బట్టి మనం అది కూడా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రికార్డింగ్లోకి వచ్చేసరికి డిస్క్రిప్షన్ రాయాలి. మనకి
మెటీరియల్ తాలూకా డిస్క్రిప్షన్ లేకపోతే ఐటమ్ ఆఫ్ వర్క్ తాలూకా డిస్క్రిప్షన్ ఎస్టిమేట్లో ఉంటుంది. దాన్ని చూసి మనం రాసుకోవాలి. విఆర్సిసి ఇక్కడ M25 గ్రేడ్ డిజైన్ మిక్స్ కరస్పాండింగ్ టు టేబుల్ 9 ఆఫ్ IS 456 యూజింగ్ 20 mm సైజ్డ్ గ్రేడెడ్ మెషిన్ క్రష్డ్ అంటే గ్రేడెడ్ మెషిన్ క్రష్డ్ HBG మెటల్ ఫ్రమ్ అప్రూవ్డ్ quarry including cost and conveyance of all materials including sales and other taxes on all materials are operational, incidental and labor charges but excluding cost of steel and its fabrication. ఓకే, స్టీల్ కాకుండా ఓన్లీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, మెటల్ ఏదైతే ఉందో, శాండ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకుని సైట్లోకి తీసుకొచ్చి చేయడానికి కావాల్సిన రేట్ మాట. సో ఆ స్పెసిఫికేషన్ అంతా రాసుకుంటాం యాజ్ ఇట్ ఈస్గా. సో మనకి 3 ఫుటింగ్స్ అని చెప్పుకున్నాం కదా, F1, F2, F3. సో F1 వచ్చేసరికి మనకి ఒకటే నెంబర్ ఉంటుంది 1/1. సో డైమెన్షన్స్ ఆల్రెడీ చెప్పాం కదా, 1.6 by 1.6 by 0.3. సో ఆ 3 మల్టిప్లై చేసి మనకి క్వాంటిటీ వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ F2లోకి వచ్చేసరికి 11 నెంబర్స్ ఉంటాయని చెప్పాం కదా. సో 11 × 1 ఇంటూ లెంత్ వచ్చేసరికి 2050 అంటే 2.05 × 2.05 × 0.35. సో ఆ క్వాంటిటీ ఎంత వచ్చిందో అనేది ఇక్కడ రికార్డ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ F3లోకి వచ్చేసరికి 3 నెంబర్స్ ఉంటాయి. 1 × 3 × 2.4 by 2.4 × 0.425 = 7.34. సో ఈ మొత్తం టోటల్ మనకి 24.29 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఓకే, అది కూడా మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఇమీడియట్గా ఎలాంటి లైన్ వదలకుండా మనం మళ్ళీ నెక్స్ట్ క్వాంటిటీ రాసుకోవాలి. విఆర్సిసి M25 డిజైన్ మిక్స్ ఫర్ పెడస్టల్స్. ఇదంతా రాయాలి, మళ్ళీని రాయకుండా డూ అని పెట్టేసి పెడస్టల్స్ అని చెప్పి రాసేసారు. ఓకే, లేదంటే మనం రాయాలంటే రాయొచ్చు. ఓకే, సో రాసి ఫర్ పెడస్టల్స్ వచ్చేసరికి మనకి ఎన్ని 1 × 15 నెంబర్స్ ఒకటే డైమెన్షన్ కదా. ఏంటో డైమెన్షన్ 0.45 by 0.45 by 0.45 by 0.45 అంతే కదా. అదే రాశారు ఇక్కడ 0.45 by 0.45 by 0.45. సో 1.37 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి విఆర్సిసి M25 డిజైన్ మిక్స్ ఫర్ కాలమ్స్ ఫ్రమ్ పెడస్టల్ టు గ్రౌండ్ లెవెల్. పెడస్టల్ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు మాత్రమే. సో ఆ హైట్లు ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క దానికి ఒక హైట్ వచ్చింది. 0.85 సో పెడస్టల్ దగ్గరికి వచ్చేసరికి మనకి అయిపోయింది కదా 0.45 by 0.45 by 0.45. నెక్స్ట్ కాలమ్స్ దగ్గరికి వచ్చేసరికి కాలమ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్రమ్ పెడస్టల్ టు గ్రౌండ్ లెవెల్. పెడస్టల్ టు గ్రౌండ్ లెవెల్ మనకి 3 డిఫరెంట్ డెప్త్స్ ఉన్నాయి. అది వచ్చేసరికి 0.85 ఒకటి, 0.80 ఒకటి, 0.725 ఒకటి, D2 D3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మూడిట్లకి 3 రకాలుగా ఉన్నాయి. 0.8 మీటర్, 0.85 మీటర్, 0.8 మీటర్, 0.725 మీటర్. ఓకే, సో కాలమ్ 1/1 డెప్త్ డైమెన్షన్స్ ఆఫ్ ద కాలమ్ వచ్చేసరికి 0.23 by 0.38 × 0.85. ఓకే, ఫస్ట్ది 0.3 దానికి కరస్పాండింగ్ డెప్త్ వచ్చేసరికి 0.85 అని చెప్పాను కదా. సో అది 0.85 వేసుకున్నాం, అది మనకు అక్కడికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ C1 కాలమ్ రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి? C1 కాలమ్ 11 ఉన్నాయి. సో 11 వచ్చేసరికి 11 కాలమ్స్కి మనకి మళ్ళీ డెప్త్ వేరు కదా. డెప్త్ వచ్చేసరికి 0.35 కదా 11 కాలమ్స్కి, 11 ఫుటింగ్స్కి. సో ఆ 11 ఫుటింగ్స్కి కూడా మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి కాలమ్ హైట్. ఓకే, 0.23 by 0.38 × 0.80. ఓకే, నెక్స్ట్ కాలమ్ C2 వచ్చేసరికి 1 × 3 దగ్గరికి వచ్చేసరికి 0.23 by 0.38 × 0.725. ఇక్కడ 0.8, 0.75 టోటల్ చేసుకుంటాం మనం. టోటల్ వేసుకున్నాక 1.03 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. సో ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ దాని కిందే చేసేయాలి, ఖాళీ ఏది వదులుకోండి. ఇమీడియట్గా మీ సిగ్నేచర్ చేయాలి. మీ పక్కనే మళ్ళీ కౌంటర్ చెక్ చేసి ఏఈ గారి సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఏఈ గారిది ఉంది కదా, మనది ఇప్పుడు ఇక్కడ 2 సిగ్నేచర్లు వస్తాయి. ఓకే,
సిగ్నేచర్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా బిల్లులో వచ్చేసరికి మనం ఈ పక్కన చేస్తాం. ఓకే, సో ఇది ఓన్లీ కేవలం రికార్డింగ్ మాత్రమే. ఇక్కడ మెటీరియల్స్ వర్క్ ఎగ్జిక్యూషన్ రికార్డింగ్ వర్క్ అవుతుందని బట్టి రికార్డింగ్ చేసిన తర్వాత బిల్స్ అన్నవి వేరే పేజ్లో చేస్తారు. మళ్ళీ ఇదంతా రాసి దానికి బిల్లు కూడా రాస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీకు అందరికీ కూడా కామన్గా ఈ కాలమ్స్ C1 C2 దగ్గర ఈ నెంబర్ దగ్గర డౌట్ రావచ్చు. సో ఈ నెంబర్ ఏ విధంగా ఇచ్చారు? C1 C2 11 నెంబర్స్, 3 నెంబర్స్, C2లో ఇంకా ఎక్కువ ఉన్నాయంటే మనకు డ్రాయింగ్లో C2లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, C1లో తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఇలా ఇచ్చారు అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఈ డెప్త్ కరెక్షన్ కోసం. డెప్త్ కరెక్షన్ బట్టి C1 C2 అని రాశారు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. సో దీనికి వెరీ సింపుల్. మనకి 11 నెంబర్స్ వచ్చేసరికి డెప్త్ 0.8 ఉండాలి, 3 నెంబర్స్ వచ్చేసరికి 0.725 ఉండాలి, 1 నెంబర్కి వచ్చేసరికి 0.85 ఉండాలి. సో దానికోసం మాత్రమే C1 C2 అని చెప్పి రాసింది తప్ప ఇక్కడ ఆ విధంగా కాదు. ఎందుకంటే C1 C2 నెంబర్స్ మీరు డ్రాయింగ్లో చూసినట్లయితే వేరే డిఫరెంట్గా ఉంటాయి. 11 నెంబర్స్ 3 నెంబర్స్ ఈ ప్రపోర్షన్లో ఉండవు. ఓకే, సో అది గమనించండి అందరూ కూడా. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.